హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ సంబంధించి లైట్ రిఫ్రాక్షన్ అనే చాప్టర్ అండి. ఇది మనకు చాప్టర్ నెంబర్ 9 అండి. సో ఇది ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. వెయిటేజ్ ప్రకారం చూస్తే మనకి ఇది సిబిఎస్ఈ కానీ స్టేట్ కానీ ఎవరికైనా ఒకటే చాప్టర్ అండి. సో కాన్సెప్ట్లు ఏం మార్చలేదు, అంతా కూడా ఈక్వల్గా సేమ్గానే ఉంది. ఓకేనా. సో నేను ఈరోజు మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఈరోజు ఈ క్లాస్ చెప్పబోతున్నాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనము లైట్ రిఫ్రాక్షన్ అనే చాప్టర్లో మనకు అసలు లైట్ అంటే ఏంటో ముందు మనకు తెలియాలి. సో వాట్ ఈస్ ద లైట్? సో లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా, ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్స్ సెన్సేషన్ ఆఫ్ అవర్ ఐ. అంటే లైట్ అనేది ఒక ఎనర్జీ లాగా ఫామ్ అవుతుంది, మన కంటికి కనపడే ఒక అద్భుతం అని చెప్తున్నాం. దీన్ని ఇంకా మంచిగా ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్గా విజిబుల్ ఎనర్జీ అనొచ్చు. ఏమొచ్చు? విజిబుల్ ఎనర్జీ అని కూడా అనొచ్చు. సో లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, సెన్సేషన్ ఆఫ్ అవర్ ఐ. దాన్ని మనం విజిబుల్ ఎనర్జీ అని కూడా వచ్చు. అంటే మన కంటికి కనపడే ఒక ఎనర్జీ లాంటిది లైట్ అని చెప్పవచ్చు. ఈ లైట్లో మెయిన్ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే మనకు నెక్స్ట్ వచ్చే టాపిక్ మిర్రర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మిర్రర్. ఎందుకంటే ముందు బేసిక్ తెలియకుండా మనం టాపిక్కి వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. కాబట్టి నేను చెప్పే ఇంట్రడక్షన్ క్లాస్ ఎవరైతే వింటారో ఖచ్చితంగా నెక్స్ట్ కాన్సెప్ట్లన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. సో మిర్రర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఈ మిర్రర్ అంటే ఏం లేదండి, హైలీ స్మూత్ పాలిష్డ్ సర్ఫేస్ అంటాం. హైలీ స్మూత్ పాలిష్డ్ సర్ఫేస్ అంటే ఏంటి? ఏదైనా ఒక సర్ఫేస్ అనేది ఎలా ఉండాలండి? సో మిర్రర్లో హైలీ స్మూత్ పాలిష్డ్ సర్ఫేస్ అనమాట. అంటే మనకు రిఫ్లెక్షన్ జరగాలంటే ఆ సర్ఫేస్ ఎలా ఉండాలంటే చాలా స్మూత్గా, ప్లెయిన్గా, చాలా నీట్గా ఉండాలని అర్థం అనమాట. సో ఇప్పుడు మరి ఈ మిర్రర్స్ని మనం ఎన్ని 2 టైప్స్గా చెప్తున్నాం. మిర్రర్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్లెయిన్ మిర్రర్. ఏంటిదండి? ప్లెయిన్ మిర్రర్. సెకండ్ వన్ ఈజ్ స్పెరికల్ మిర్రర్. ఏంటిది? స్పెరికల్ మిర్రర్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మిర్రర్స్లో 2 టైప్స్. ఒకటి ప్లెయిన్ మిర్రర్, సెకండ్ వన్ ఈజ్ స్పెరికల్ మిర్రర్స్. మరి ప్లెయిన్ మిర్రర్ అంటే ఎలా ఉంటుంది అంటే సర్ఫేస్ తీసుకుంటే ఇట్లా దీన్ని ప్లెయిన్ మిర్రర్ అంటామండి. మరి దీనికి రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో రిఫ్లెక్షన్ అనేది ప్లెయిన్ సర్ఫేస్ వద్ద జరుగుతుంది. అంటే మనకి ఇలా ప్లెయిన్ సర్ఫేస్ ఉండాలి, రిఫ్లెక్షన్ అనేది ఒక ఏరియా అంటే ఒక సర్ఫేస్లో రిఫ్లెక్షన్ జరగాలి. మరి ఈ స్పెరికల్ మిర్రర్స్ ఎలా ఉంటాయి అంటే వీటి కర్వ్డ్ షేప్లో ఉంటాయి. ఎలా ఉంటాయి? కర్వ్డ్ షేప్లో ఉంటాయి. కర్వ్డ్ షేప్ అనమాట. సో ఈ స్పెరికల్ మిర్రర్ ఎలా ఉంటుంది అంటే కర్వ్డ్ షేప్ ఉంటుంది. సో ఎలా అంటే ఇది ఇలాంటివి చూసుకుంటే మనం ఒకసారి చూస్తే ఇలా ఉంటాయి. ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా. మళ్ళీ ఈ స్పెరికల్ మిర్రర్స్లో మనము వీటికి కొన్ని నేమ్స్ పెడతామండి. ఏంటి అంటే అది కాన్కేవ్, కాన్వెక్స్. కాన్కేవ్ అవ్వాలంటే ఏం లేదండి, ఇక్కడ మనకు ఒక సిల్వర్ కోటింగ్ అనేది రావాలి. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని మనం ఏమంటామంటే సిల్వర్ కోటింగ్ అంటాం. కాబట్టి దీనికి ఒక పేరు పెడుతున్నామండి, కాన్కేవ్. ఏంటిది? కాన్కేవ్ అని నేమ్ పెట్టాము. అలానే ఇన్నర్గా మనకు సిల్వర్ కోటింగ్ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే ఈ మిర్రర్ని కాన్వెక్స్ మిర్రర్ అంటాం. ఏమంటాం? కాన్వెక్స్ మిర్రర్ అంటాం. ఇక్కడ కాన్కేవ్ అంటే ఏం లేదండి, ఇన్నర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ జరగాలి, అంటే లోపల వైపే రిఫ్లెక్షన్ జరగాలి. ఇదంతా కూడా సిల్వర్ కోటింగ్ అండి. అంటే మనం ఇంట్లో మన అర్థం కానీ అంటే మిర్రర్ చూసినట్లయితే మనకి ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ అనేది ఒక కోటింగ్ వేయడం జరుగుతుంది. అప్పుడే కదా మన రిఫ్లెక్ట్ అయ్యి మన ఫేస్ మనకు కనపడుతుంది. ఇక్కడ కూడా అంతే అనమాట. సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఇన్నర్గా ఉంటుంది. అలానే ఇక్కడసరికి ఇది అవుటర్ అండి, దీన్ని అవుటర్ రిఫ్లెక్షన్ అంటాం. ఈ కాన్వెక్స్లో రిఫ్లెక్షన్ ఎక్కడ జరగాలి అంటే ఇన్నర్ రిఫ్లెక్షన్ జరగాలి. ఇన్నర్ రిఫ్లెక్షన్ జరగాలి. ఇక్కడసరికి అవుటర్ రిఫ్లెక్షన్ జరగాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది లోపల వైపు, ఇది బయట వైపు. సో మనకు గుర్తుపెట్టుకోవాలి లైట్ అంటే ఏంటంటే విజిబుల్ ఎనర్జీ. సో మిర్రర్ అంటే హైలీ స్మూత్ పాలిష్డ్ సర్ఫేస్ ఉంటే దాన్ని మిర్రర్ అంటాం. మిర్రర్లో 2 టైప్స్ డివైడ్ చేస్తాం. ఒకటి ప్లెయిన్ మిర్రర్, స్పెరికల్ మిర్రర్. ప్లెయిన్ మిర్రర్ అంటే ప్లెయిన్ సర్ఫేస్ ఉండాలి, ఒక సైడ్ మాత్రం రిఫ్లెక్టింగ్ జరగాలి. స్పెరికల్ మిర్రర్స్ అంటే కర్వ్డ్ షేప్లో ఉంటాయండి. ఇక్కడ 2 టైప్స్ చెప్పొచ్చు. ఒకటి కాన్కేవ్, కాన్వెక్స్. ఇన్నర్ రిఫ్లెక్షన్ జరిగితేనేమో కాన్కేవ్ అంటాం, అవుటర్ రిఫ్లెక్షన్ జరిగితే కాన్వెక్స్ అంటాం. మీకు ఇంకా కొంచెం కొండ గుర్తుగా చెప్తాను చూడండి. ఇక్కడ మన కాన్వెక్స్ మొత్తం 6 లెటర్స్ ఉన్నాయి.
ఈ 6ని మనం తెలుగులో ఏమంటాం 6 అంటాం, అంటే 6 బయట. సో 6 బయట మనకు రిఫ్లెక్షన్ జరిగితే అది కాన్వెక్స్, ఆటోమేటిక్గా ఆపోజిట్ ఉన్నదే కాన్కేవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఈజీగా వీటి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో స్టూడెంట్స్ అర్థమైందా? సో ఇది ఇంట్రడక్షన్లో. నెక్స్ట్ మనకు వచ్చేసరికి రిఫ్లెక్షన్ మాట్లాడదామండి. రిఫ్లెక్షన్. సో ఎవరికైనా అర్థం కాకపోతే వీడియో పుష్ చేసుకొని ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకేంటి రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ అంటే ఏం చెప్పొచ్చు మీరు అందరూ ఎవరికైనా? రిఫ్లెక్షన్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక లైట్ రేని మనం ఒక స్క్రీన్ మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి అంటే స్ట్రైక్ అయ్యి మళ్ళీ అదే మీడియంలో రావాలి. సో నెక్స్ట్ టాపిక్కి చూడండి, ఇది అక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. సో రిఫ్లెక్షన్ ఏంటిది? రిఫ్లెక్షన్. సో వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్? అసలు పేర్లో ఉంది రిఫ్లెక్ట్ అవ్వటం అని, అక్కడ పేర్లో ఉంది. మనం ఏదైతే ఒక బాల్ తీసుకుంటే ఆ బాల్ని మనం ఏదన్నా వాల్కి వేసి బీట్ చేసినప్పుడు ఎంత స్పీడ్తో మనం బీట్ చేస్తామో బాల్ అంతే స్పీడ్తో మనకు ఎనికి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ లైట్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్లో ఏం చెప్పుకోవచ్చు అంటే ది లైట్ ఇన్సిడెంట్ ఆన్ ది స్క్రీన్ ఆఫ్టర్ striking coming back to same medium. ఏంటిది? సేమ్ మీడియం. ఓకేనా? సో రిఫ్లెక్షన్ అంటే ఏం లేదండి, లైట్ ఇన్సిడెంట్ ఆన్ ది స్క్రీన్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ కమింగ్ బ్యాక్ టు సేమ్ మీడియం. అంటే ఒక లైట్ రే నేను ఒక స్క్రీన్ మీద ఇలా ఇన్సిడెంట్ చేసినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ బోర్డు ఉంది, ఇలా బోర్డు మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ లైట్ రే వెళ్ళి టచ్ అయ్యి మళ్ళీ మనకి ఎలా రావాలండి? వెనక్కి రావాలి. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే మనం రిఫ్లెక్షన్ అంటాం. సో దీన్ని ఒక చిన్న డయాగ్రమాటిక్లో నేను రిప్రజెంట్ చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి మీరు. ఇది ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకున్నామండి. ఇది ఒక ప్లెయిన్ సర్ఫేస్. ఓకేనా? సో మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ ది అంటే మిర్రర్కి సెంటర్లో ఉన్నదాన్ని ఏమంటామంటే నార్మల్ అంటాం, దాన్ని నార్మల్ రే అంటాం. ఇక్కడ చూడండి, సమ్ యాంగిల్తో ఒక లైట్ రే అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది ఇలా. ఓకేనా? సో ఇలా రిఫ్లెక్ట్ అయింది. దీన్ని ఇన్సిడెంట్ అంటాం, దీన్ని రిఫ్లెక్టెడ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇన్సిడెంట్ అంటాం, రిఫ్లెక్టెడ్ అంటాం. అంటే ఏంటి? సో ది లైట్ ఇన్సిడెంట్ ఆన్ ది స్క్రీన్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ కమింగ్ బ్యాక్ టు సేమ్ మీడియం. అంటే ఇక్కడ ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది. అంటే ఇప్పుడు మనకు జనరల్గా ఈ నార్మల్ నుంచి ఈ ప్లేన్కి ఉన్న యాంగిల్ ఎంత అంటే 90 degrees ఉంటుంది. ఏది? ఈ మొత్తం. అయితే ఈ కొంచెం ఇప్పుడు మనకి ఎంత ఉంటుందంటే సపోజ్ ఎగ్జాంపుల్ నేను 30 degrees అనుకుంటే ఇప్పుడు రిఫ్లెక్టెడ్ ఎంత ఉంటుంది? 30 degrees ఉంటుంది కదా. అందుకని దీన్ని స్మాల్ ఐతో ఇండికేట్ చేస్తుంది. దీన్ని స్మాల్ ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే స్మాల్ ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టర్ రే అంటే స్మాల్ ఆర్ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? సో మరి దీంట్లో టైప్స్ ఉన్నాయండి. రిఫ్లెక్షన్లో మనకు టైప్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ రిఫ్లెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఏంటిది? ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. నేను RF అని పెడుతున్నాను అంటే అది రిఫ్లెక్షన్ అని అర్థం. సో రెగ్యులర్ రిఫ్లెక్షను, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షను. సో మరి రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దామండి ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చరికి రెగ్యులర్ రిఫ్లెక్షన్ చూద్దాం. ఈ రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏం లేదండి, మనం తీసుకునే సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉండాలంటే ఒక ప్లెయిన్ సర్ఫేస్ అయి ఉండాలి. ఎలా ఉండాలంటే ఒక ప్లెయిన్ సర్ఫేస్ అయి ఉండాలి. ఓకేనా? అంటే చాలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత యాంగిల్తో సేమ్. చూడండి, అంటే ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ మీడియం అంటే ఏం లేదండి, ఇదంతా పైన ఉన్నది ఎయిర్ కాబట్టి సేమ్ అదే మీడియం అని చెప్తున్నాం అంతే. సో నెక్స్ట్ మీకు రిఫ్రాక్షన్లో వస్తాయి మీడియమ్స్, రేరర్ మీడియం అంటే ఏంటి, డెన్సర్ మీడియం, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ టాపిక్లో మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ మీడియం అంటే ఏం లేదండి, సేమ్ మీడియం అంటున్నాం కదా. సేమ్ మీడియం అంటే ఏంటి సార్ అంటే మనకి ఇన్సిడెంట్ అయింది అదే, అంటే ఎయిర్లో ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ ఎయిర్లోనే జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం అంటే అదే మీడియంలో ఉంచాలి, సేమ్ మీడియం అంటున్నాం, అంతమించి ఏం లేదు అక్కడ. సో ఇక్కడ ప్లెయిన్ సర్ఫేస్ తీసుకుంటే అంత యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవ్వాలి. అంటే ఏంటి, యాంగిల్ ఐ అనేది యాంగిల్ ఆర్కి ఈక్వల్ అవ్వాలి. ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో ప్రతిదానికి మనం నార్మల్ తీసుకుంటే, ఒకవేళ ఫస్ట్ డయాగ్రామ్ ఊహించుకొని ఇలా ఇదిగో ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇవంతా దీన్ని ఏమంటామంటే రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా? మరి ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏం చెప్పుకోవచ్చు? సో ఇర్రెగ్యులర్ అంటే
మనం ఒకవేళ కాలేజ్కి స్కూల్కి డైలీ వచ్చామనుకోండి, మనం ఏమంటాం, రెగ్యులర్ స్టూడెంట్ అంటాం. అది సరిగ్గా రాకపోతే ఇది ఇర్రెగ్యులర్ రా అంటాం, అంతేనా? అలానే ఇక్కడ ప్లెయిన్ సర్ఫేస్ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఏం తీసుకున్నాం, రఫ్ సర్ఫేస్ తీసుకున్నాం. ఇలా రఫ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు మనకు రఫ్ సర్ఫేస్ అంటే ఏమేమి ఉంటాయమ్మా అంటే, వాల్ కానీ ఏవైనా రఫ్ సర్ఫేసెసే. మనకు స్మూత్ సర్ఫేస్ ఒక్కటి, మిర్రర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ప్లెయిన్ సర్ఫేస్ అంటాం. దీన్ని ఏమంటాం, ప్లెయిన్ సర్ఫేస్ అంటాం. ఏమంటాం, ప్లెయిన్ సర్ఫేస్ అంటాం. దీన్ని ఏమంటాం, రఫ్ సర్ఫేస్ అంటాం. ఏమంటాం, రఫ్ సర్ఫేస్ అంటాం. ఓకేనా? సో అప్పుడు ఏమవుద్ది, ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుద్దో అప్పుడు సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే అంతే ఆర్ అనేది ఉండదు, మళ్ళీ యాంగిల్ అవుతుంది దగ్గరికి వస్తుంది, ఇలా వస్తుంది. ఇలా అంటే లైట్ ఎలా పడ్డప్పుడు ఎటంటే అటు పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ ప్లెయిన్ ఇక్కడ చూడండి, ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది. కానీ ఈ రఫ్ సర్ఫేస్ అంటే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఏం జరిగింది, ఈ రఫ్ సర్ఫేస్ ఎప్పుడైతే తీసుకున్నావో ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో అప్పుడు ఆర్ అనేది, రిఫ్లెక్టర్ అనేది పెరగచ్చు తగ్గొచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే సర్ఫేస్ అనేది చూడండి రఫ్గా ఉంది. ఇప్పుడు మనం తీసుకునే సపోజ్ ఎగ్జాంపుల్ ఈ వాలే ఉంది, ఈ వాల్ తీసుకున్నట్టు మన గోడ తీసుకుంటే అది ఏమైనా స్మూత్గా ఉంటుందా, ఉండదు. సో కాబట్టి ఎగ్జాంపుల్గా ఇవన్నీ కూడా చెప్పొచ్చు, వుడ్, ఓకేనా, వాలు, బ్రిక్, ఏవైనా. ఇక్కడ మొత్తం ప్లెయిన్ సర్ఫేసెస్ మాత్రమే, మనకు మిర్రర్ ఇలాంటివి చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించింది. మరి ఇక్కడ ఓకేనా? సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి అర్థమైంది నాన్న, ది లైట్ ఇన్సిడెంట్ ఆన్ ది స్క్రీన్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ కమింగ్ బ్యాక్ టు సేమ్ మీడియం. మరి ఇది చాలా ఇంపార్టెంట్, ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్ నాన్న. ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్తో ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మరి ఇక్కడ కొన్ని లాస్ని ఒబే చేయాలి. ఈ రిఫ్లెక్షన్ లాస్ని ఏం చేయాలి, ఒబే చేయాలి. ఇక్కడ లాస్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది లాస్ని ఫాలో అవ్వాలి, ఇది చాలా ఇంపార్టెంట్. రిఫ్లెక్షన్లో ఉండే లాస్ ఏంటయ్యా అనేది అడుగుతాడు. సో 2 లాస్ని ఫాలో అవుతుంది. ఇక్కడ రిఫ్లెక్షన్లో 2 లాస్ని ఫాలో అవ్వాలి. ఒకటి నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి చాలు మీరు. సో వెన్ ఇన్సిడెంట్ రే, నార్మల్ రే, రిఫ్రాక్టర్ రే. సో ఇన్సిడెంట్ రే, నార్మల్ రే, రిఫ్రాక్టర్ రే. అంటే ఇన్సిడెంట్ రే, నార్మల్ రే, ఈ రిఫ్రాక్టర్ రే, ఈ 3 రేస్. సో ఇన్సిడెంట్ రే, నార్మల్ రే, రిఫ్రాక్టర్ రే, ఓకేనా, మీట్ లై ఎట్ ఏ సేమ్ ప్లేన్ ఆఫ్ ది మిర్రర్. అంటే ఏం లేదమ్మా, ఇవన్నీ కూడా మీట్ అవ్వాలి. ఎక్కడ, మీట్ ఎట్ ఏ పాయింట్. ఓకేనా, పాయింట్. ఓకేనా, వేర్ ప్లేన్ లేదా సర్ఫేస్. ఓకేనా, అంటే ఈ ఇన్సిడెంట్ రే, నార్మల్ రే, రిఫ్రాక్టర్ ఇవన్నీ కూడా చూడండి, ఇగో ఇక్కడ మీట్ అయినా చూసారా, ఈ చిన్న ఒకే ప్లేన్ దగ్గర ఒకే పాయింట్ వద్ద మీట్ అయ్యాయి. సో అదొక ఖచ్చితంగా ఆ లాని ఒబే చేయాలి. అంటే మన రిఫ్లెక్షన్ ఎక్కడైనా జరగనివ్వండి, ఇలా జరగాలి. సో సెకండ్ సరికి మనం ఆల్రెడీ చెప్పాం, యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే ఉంటుందో రిఫ్రాక్టర్ యాంగిల్ కూడా ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇది కాన్స్టెంట్. ఇంకా ఈ 2 లాస్ని ఒబే చేస్తే అది రిఫ్లెక్షన్ జరిగినట్టు. మరి ఇది ప్లెయిన్ మిర్రర్స్లోనే జరుగుతుందా అంటే కాదు, కర్వ్డ్ మిర్రర్స్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఇది కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటున్నాం. ఈ కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నప్పుడు సెంటర్ నార్మల్ తీసుకుంటాం, ఇది ఐ అంట, అంటే INR అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ మీరు మర్చిపోవద్దండి, ఇక్కడ యారో మార్క్స్ చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ మొత్తంలో యారో మార్క్స్ అండి. యారో మార్కు పెడితేనే మీకు ఇన్సిడెంటా రిఫ్రాక్టెడా అనేది ఖచ్చితంగా మనకు తెలిసేది. ఈ రిఫ్లెక్టర్ రేనా ఇన్సిడెంట్ రేనా అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. కాబట్టి ఇది రిఫ్లెక్షన్కి సంబంధించింది. ఇంకెవరికైనా అర్థం కాకపోతే వీడియో పుష్ చేసుకొని మొత్తం కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఐ అంటే ఏంటి, ఇన్సిడెంట్. ఓకేనా, ఇన్సిడెంట్ రే. నెక్స్ట్ నార్మల్ రే. సో నెక్స్ట్ రిఫ్లెక్టర్ రే. సో రిఫ్లెక్టర్ రే. సార్ మరి రే అంటున్నారు, అసలు రే అంటే ఏంటి? ఓకేనా, సో మనం ఇప్పుడు రే అంటే ఏంటి, ఓకేనా, కన్వర్జింగ్, డైవర్జింగ్ అనే 2 పాయింట్లు మాట్లాడతాను. సో ఇంతవరకు నోట్ చేసుకోండి. ఓకేనా, ఏంటో చూద్దాం అసలు రే అంటే ఏంటి. ఇందాంచి నార్మల్ రే, ఇన్సిడెంట్ రే ఇలా అంటున్నారు కదా సార్. సో అసలు రే అంటే ఏంటి అంటే ఏం లేదండి. రే అంటే ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్గా ఒక రే అనేది ఇలా వెళ్ళాలి ఒక డైరెక్షన్తో. అంటే ఒక స్ట్రైట్ లైన్గా ఒక రే అనేది ఎలా వెళ్ళాలంటే ఒక డైరెక్షన్తో వెళ్ళాలి ఇలా. సో దీన్ని ఏమంటామంటే మనం రే అంటాం. ఓకేనా, మరి దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్యారలల్ బీమ్. ఏంటిది, ప్యారలల్ బీమ్. సో ప్యారలల్ బీమ్ అంటే నెంబర్ ఆఫ్ రేస్ అనమాట, ఈ విధంగా. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ రేస్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ బీమ్.
ప్యారలల్ బీమ్. ఓకేనా. మరి బీమ్ ఆఫ్ లైట్ మీన్స్ బీమ్ ఆఫ్ లైట్ మీన్స్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే బండిల్ ఆఫ్ రేస్. సో బండిల్ ఆఫ్ రేస్ ఈజ్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి. రే అంటే స్ట్రైట్ లైన్గా ఒక డైరెక్షన్తో వెళ్తూ ఉండేది సింగిల్ అంటాం. ప్యారలల్ బీమ్ అంటే నెంబర్ ఆఫ్ రేస్ అన్నీ కూడా ప్యారలల్గా వెళ్తే దాన్ని ప్యారలల్ బీమ్ అంటాం. మరి బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి సార్ అంటే బండిల్ ఆఫ్ రేస్ సచ్ రేస్ ఈజ్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్. ఏం లేదు, మనము ఫోకస్ లైట్ అంటాం కదా. అంటే ఏంటి, మనం ఏదైనా పబ్బులకి ఇలాంటి వెళ్ళినప్పుడు ఒక ఫోకస్ లైట్ పడుతూ ఉంటుంది. అవన్నీ అలా ఏంటంటే బీమ్ ఆఫ్ లైట్ అనమాట. ఎందుకంటే ఆ ఏరియా వరకే ఫోకస్ అవుతాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఏరియా కావాలి, ఇట్లా ఇంతవరకే ఫోకస్ అవుతాయి, ఇంకెక్కడి నుంచి ఫోకస్ కావన్నమాట అవి. సో అలాంటివి అన్నీ బీమ్ ఆఫ్ లైట్స్ అంటాం. ఓకేనా. సో ప్యారలల్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రేస్ అన్నీ కూడా మనకు ప్యారలల్గా వెళ్తూ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదం అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీరు కొంచెం ఈ 2 పాయింట్ బేసిక్స్ అండి, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ సంబంధించింది. కన్వర్జింగ్ అంటే ఏంటి, డైవర్జింగ్ అంటే ఏంటి, ఇవి 2 కూడా మనం చూడాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ నేను పదాలు వాడుతూ ఉంటాను. అప్పుడు మీకు ఏంటంటే ఏంటి కన్వర్జింగ్ డైవర్జింగ్ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకని ఒకసారి మనం ఇక్కడే మాట్లాడుకున్నాం అనుకోండి, తర్వాత మీకు చాలా ఈజీగా ఉంటుంది ఆ పదాలు చెప్పినప్పుడు. కన్వర్జింగ్ అండ్ మీన్స్, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ రేస్ మీట్ ఎట్ ఏ పాయింట్ అనమాట. నెంబర్ ఆఫ్ రేస్ మీట్ ఎట్ ఏ పాయింట్ అంటే ఇట్లా సింపుల్గా మీకు చెప్తుంది. ఇలా వచ్చాయండి రేస్ అన్నీ కూడా ఇలా వచ్చి ఏమైనాయి అంటే ఒక పాయింట్ ఇలా మీట్ అయినాయి. ఇలా అర్థమవుతుందా. సో ఎట్ ఏ పాయింట్ అంటే నెంబర్ ఆఫ్ రేస్ అన్నీ కూడా ఏమైనాయండి, ఒక పాయింట్ వద్ద మీట్ అయినాయి. సో ఈ 2 కూడా ఎలా అయినా గీయచ్చు, మీకు అర్థం కావడానికి ఇలా కూడా చెప్పాను అంతే. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ రేస్ అన్నీ, సో నెంబర్ ఆఫ్ రేస్ మీట్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ కాల్డ్ కన్వర్జింగ్. బట్ ఆర్జిన్ టు డైవర్జ్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ రేస్ డైవర్జ్ అంటే ఏంటి, ఇప్పుడు సేమ్ అలానే తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ రేస్ అనేవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతాయి. అంటే ఏంటి, దూరంగా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ చూడండి యారో మార్క్, ఇక్కడ యారో మార్క్ గమనించాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ రేస్ అన్నీ కూడా మీట్ అయినాయి, కానీ ఇక్కడ ఏమైనాయండి ఒక పాయింట్ నుంచి ఇలా వెళ్ళిపోతున్నాయి, డైవర్జ్ అవుతున్నాయి. ఓకేనా, అంటే దూరంగా వెళ్ళిపోతుంది. సో దాన్ని ఏమంటాం, డైవర్జింగ్ అంటాం. కన్వర్జింగ్ మీన్స్ నెంబర్ ఆఫ్ రేస్ మీట్ ఎట్ ఏ పాయింట్, డైవర్జింగ్ మీన్స్ ఎట్ ఎ పాయింట్ టు డైవర్జ్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ రేస్. అంటే ఏంటి, ఒక ఆర్జిన్ నుంచి నెంబర్ ఆఫ్ రేస్ అన్నీ కూడా డైవర్ట్ అవ్వాలి. ఇలానే ఇక్కడ నెంబర్ ఆఫ్ రేస్ అన్నీ కూడా ఒక ఆర్జిన్ మీట్ అవ్వాలి. మీట్ అయినంత కన్వర్జింగ్ అంటాం. డైవర్జింగ్ ఏమో ఒక పాయింట్ నుంచి నెంబర్ ఆఫ్ రేస్ అన్నీ కూడా ఇట్లా వెళ్ళిపోతే వాటిని డైవర్జింగ్ అంటాం. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ 2 పదం మన ఛాన్స్ నెక్స్ట్ ప్రతి డయాగ్రామ్లో ఈ పదం వాడతాం. అప్పుడు మీకు అర్థం కావాలంటే ముందు ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఇది బేసిక్ ఇది. ఓకేనా. సో ఇంతటితో మనకు బేసిక్ కాన్సెప్ట్లు ఇంట్రడక్షన్ సంబంధించి అయిపోయిందండి. అలానే రిఫ్లెక్షన్ అంటే ఏంటో కూడా అయిపోయింది మనకు. ఒకసారి అది రివిజన్ చేసుకోండి మీరు. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఓకేనా, మొత్తం కూడా ఇప్పుడు మనం ఒక్కసారి నెక్స్ట్ ఏం టాపిక్ మాట్లాడుతామో డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ కూడా అర్థంగా 1-2 సార్లు చూడండి వీడియోస్. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగపడతాయండి. ఎవరికైనా అర్థం పోతే ఇంకా కింద కామెంట్లో తెలియజేయండి. ఓకేనా. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి చెప్పుకున్నాము, ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది, ఏ విధంగా రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, వాటిలో ఉన్న టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రిఫ్లెక్షన్ జరిగేటప్పుడు, ఓకేనా, స్పెరికల్ మిర్రర్స్లో ఎలా ఉంటుంది అంటే కాన్కేవ్లో ఎలా జరుగుతుంది విత్ నేమ్స్ అనమాట. స్పెరికల్ మిర్రర్స్లో ఎలా ఉంటుంది విత్ కాన్కేవ్ మిర్రర్. ఏంటిది, కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చరికి కాన్వెక్స్ మిర్రర్. సో ఈ డయాగ్రామ్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ 2 డయాగ్రామ్స్ మీకు అర్థమైతేనే నెక్స్ట్ కాన్సెప్ట్లు కూడా మీకు ఈజీగా ఉంటాయి. కాబట్టి ఒకసారి మనం డయాగ్రామ్ మొత్తం కూడా క్లారిటీగా చూద్దాం. ఓకేనా. సో బాగా గమనించాలి. నేను అన్నీ రాసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో డయాగ్రామ్ అనేది.
ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ అండి. ముందు వీటికి సంబంధించిన నేమ్స్ అన్నీ రాసినాక కాన్వెక్స్కి ఇద్దాము. ఒకసారి మీరు గమనించినట్లయితే, సో నేను కాన్కేవ్, ఇదేం మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్, అవునా. ఈ కాన్కేవ్ మిర్రర్లో నేను ఏం చేస్తానంటే సెంటర్ ఆఫ్ ది మిర్రర్, ఓకేనా. సో సెంటర్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. పీ మీన్స్ పోల్, ఓకేనా. సో ఇది కూడా వచ్చి ఈ మిర్రర్ మీద టచ్ అయ్యి అంటే స్ట్రైక్ అయ్యి రిఫ్లెక్షన్ అయ్యి ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. సో ఆ పాయింట్ మనం ఏమంటున్నాం, ఫోకస్ అంటున్నాం. ఏమంటున్నాం, ఫోకస్, ఓకేనా. సో ఎప్పుడైతే పేరలల్గా లైట్ రేస్ అన్నీ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి పేరలల్గా వెళ్ళినప్పుడు ఆ రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా ఒక పాయింట్ మీట్ అవుతాయి. ఆ పాయింట్ మనం ఫోకస్ అంటాం. ఒకవేళ దీని మొత్తం మనం ఇలా సర్కిల్గా ఊహించుకుంటే, ఒకసారి చూడండి ఇక్కడ ఇలా ఒక సర్కిల్ లాగా ఊహించుకోండి, నేను కొంచెం ఇమాజిన్ చేసుకోవడానికి, ఓకేనా. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటాం. అంటే మనకు ఈ ఒకవేళ స్పియర్ తీసుకుని ఇక్కడ సెంటర్ ఉంటుంది కదా, ఈ సి అనమాట. మరి ఇక్కడ సి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ మనం ఆర్ అంటాం కదా, రేడియస్ అంటాం కదా. సో ఇక్కడ సి నుంచి పీకి మధ్య ఉన్న దూరాన్ని ఏమంటాం అంటే రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అంటాం. ఏమంటాం నాన్న, సో రేడియస్ ఆఫ్ ది, ఓకేనా, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పదాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ప్రతిసారి రాయం, ఇంకా ఇలా పిఎఫ్సి అని పెట్టేస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎఫ్కి పీకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఇక్కడ చూడండి, స్మాల్ ఎఫ్ అంటే దీన్ని ఏమంటామంటే ఫోకల్ లెంత్ అంటాం. ఏమంటాం, ఫోకల్ లెంత్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ పి ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్, ఓకేనా. సో ఎఫ్కి పీకి మధ్యన డిస్టెన్స్ అనమాట, సికి పీకి మధ్యన డిస్టెన్స్ ఆర్ అనమాట. అందుకే నేను ఆ రెండు ఆ కలర్స్లో రాశాను, మీకు అర్థం చేసుకుంటారని, ఓకేనా. మరి ఈ సిని ఎఫ్ని పీని టచ్ చేస్తూ ఒక లైట్ రే అనేది, ఒక రే అనేది పాస్ అవుతుంది. సో దీన్ని మనం పిఎక్స్తో ఇండికేట్ ఇస్తాం. దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. పిఎక్స్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్, సి అంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఎఫ్ అంటే ఫోకస్, పి అంటే పోల్, ఓకేనా. ఇక్కడ ఎం డాష్ ఉంది కదా, దీన్ని మనం మిర్రర్ అంటాం. ఏమంటాం, మిర్రర్ అంటాం. ఓఆర్ఆర్ అపాచర్ అంటాం. ఏమంటాం, అపాచర్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో అపాచర్. స్మాల్ ఎఫ్ అంటే ఐడియా వచ్చింది కదా, క్యాపిటల్ ఎఫ్ అంటే ఐడియా వచ్చింది, ఆర్ అంటే ఏంటో తెలిసింది. సో ఇవన్నీ కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రేస్ కూడా ఇవన్నీ కూడా చూడండి కాన్కేవ్లో మాత్రమే జరిగినాయి. ఈ నెంబర్ ఆఫ్ రేస్ అన్నీ కూడా ప్యారల్గా వచ్చే ప్రిన్సిపల్ యాక్సెస్కి రిఫ్లెక్షన్ అయినాక ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయిన రేస్ అన్నీ ఒక పాయింట్ని మీట్ అయినాయి. ఆ పాయింట్ మన ఫోకస్ అంటున్నాం. ఇక్కడ సెంటర్ ఆఫ్ ది, ఒకవేళ స్పియర్ లాగా మన సర్కిల్ లాగా ఊహించుకుంటే సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ మన సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటున్నాం. ఈ సెంటర్ నుంచి పీకున్న దూరాన్ని అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు పోల్ ఈజ్ కాల్డ్, ఓకేనా, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. నెక్స్ట్ ఫోకస్, ఈ ఎఫ్కి పీక్ ఉన్న డిస్టెన్స్ మన ఫోకల్ లెంత్, స్మాల్ ఎఫ్ ఫోకల్ లెంత్ అంటున్నాం, ఓకేనా. డోంట్ కన్ఫ్యూజ్ దట్ వన్. సో ప్రతి పాయింట్ కూడా మనకు అవసరమే. పి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, స్మాల్ ఎఫ్ అంటే ఏంటి, పిఎక్స్ అంటే ఏంటి, ఎంఎం డాష్ అంటే ఏంటి, ఓకేనా. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా, ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్పెరికల్ మిర్రర్లో కాన్కేవ్లో ఏ విధంగా మనకు ఇవన్నీ ఇండికేట్ అవుతున్నాయి మనం ఇక్కడ ఒకసారి డ్రా చేసి చూపించాం. ఇది దేంట్లో, కాన్కేవ్లో. సో ఇదే విధంగా కాన్వెక్స్ కూడా ఉంటుంది. ఒకసారి ఆ డయాగ్రామ్ కూడా డ్రా చేసి చూద్దాము. ఇవి ఇంకా నేను నెక్స్ట్ డయాగ్రామ్లో రాయనట్టు జస్ట్ నేను పి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటో పెట్టేస్తాను, ఓకేనా. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఓకేనా, ఎఫ్ నుండి ఎఫ్ టు పి డిస్టెన్స్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే సి టు పి డిస్టెన్స్ అనమాట, ఓకేనా. సో అది మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ కాన్వెక్స్ చూద్దాం ఒకసారి. వీడియో పుష్ చేసుకొని డ్రా చేసుకోండి అన్న, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. లేదంటే మీ టెక్స్ట్ బుక్లో అయినా ఉంటుంది, ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ ఒకసారి చూద్దాము. కాన్వెక్స్ మిర్రర్, ఓకేనా. సో కాన్వెక్స్ మిర్రర్, సో ఎందుకంటే ఇవన్నీ కూడా కన్వర్జింగ్ జరిగినాయి. ఇందాక డయాగ్రామ్ మొత్తం కన్వర్ట్ చేయాలి చూసారా, కానీ ఇక్కడ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇల్యూజినేషన్ అంటే ఊహించుకోవాలి. ఏం చేయాలి, కాన్వెక్స్లో అన్నీ కూడా మనం ఊహించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్నర్గా
ప్రిన్సిపల్ యాక్సెస్ తీసుకున్నాం, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో నెంబర్ ఆఫ్ రేస్ అన్నీ కూడా మనకు ప్రిన్సిపల్ యాక్సెస్కి పేరల్గా మీట్ అయినాయి. ఇందాక కూడా అదే జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుందన్న మనం డైవర్జ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి, కాన్వెక్స్ ఎప్పుడు కూడా రిఫ్లెక్టెడ్ రేజ్ ఏమవుతాయి, డైవర్జ్ అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే అండి ఇక్కడ. సో ఇందాక ఏమైనాయండి, అన్నీ కూడా మీట్ అయినాయి. ఓకేనా? అంటే లోపలే రిఫ్లెక్షన్ అయింది, కానీ ఇక్కడ అన్నీ కూడా డైవర్జ్ అయినాయి. ఓకేనా? ఇది మనం మర్చిపోకండి, ఇది ఓన్లీ కాన్వెక్స్లో మాత్రమే జరుగుతాయి. ఒకవేళ ఇటు పక్క రేస్ కానీ, ఈ రిఫ్లెక్టెడ్ అయిన రే ఉంది కదా, ఇక్కడ ఈ రే కనపడుతుందా? సో ఈ రే కానీ ఇలా వచ్చిందని మనం ఇమాజిన్ చేసుకుంటే, ఇలా చూడండి, ఇలా ఇమాజిన్ చేసుకుంటే, ఇక్కడ కూడా ఈ రిఫ్లెక్టర్ రే అనేది ఇలా వచ్చిందని ఇమాజిన్ చేసుకుంటే, ఇది కూడా ఇలా వచ్చిందని ఇమాజిన్ చేసుకుంటే, సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ మీట్ అయినాయి కదా. సో ఇక్కడ ఉన్నదాన్ని మనం ఏమంటాం, ఇంకా ఫోకస్ అంటాం. ఇక్కడ సపోజ్ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉన్నట్టు అనమాట. సో యాజ్ యూజువల్గా మీకు ఎఫ్కి ఇక్కడ ఏముంటుంది, పోల్ ఉంటుంది. సో ఎఫ్కి పీకి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం, ఫోకల్ లెంత్ అంటాం. అంతే కదా నాన్న? అలానే సి పైన చూసుకొని ఇలా సి, ఈ సికి పీకి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇంకేదైనా డౌట్ ఉందా దీనికి? ఎన్ ఆర్ ఎం డాష్ ఏదైనా పెట్టుకోవచ్చు నాన్న. సో ఇది కాన్వెక్స్ సంబంధించింది. ఇక్కడ ఫోకస్ దగ్గర ఏర్పడ్డాయి, ఇందాక కూడా ఎక్కడ ఏర్పడ్డాయి నాన్న, ఫోకస్ దగ్గర ఏర్పడ్డాయి. సి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, పిఎక్స్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఎంఎన్ అంటే ఏంటి, ఈ ఆర్ అంటే ఏంటి, స్మాల్ ఎఫ్ అంటే ఏంటో ఆల్రెడీ మనం చెప్పాం. ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, మిర్రర్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సెస్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇదండి, ఇది మొత్తం కూడా మనకు రిఫ్లెక్షన్ సంబంధించి బేసిక్. దీని తర్వాత మనము ఇమేజ్ ఫార్మేషన్స్లో రే డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 2లో మనం ఏం చెప్తామంటే, రే డయాగ్రామ్స్ అంటే ఏంటి, ఇమేజ్ ఫార్మేషన్స్ ఎలా జరుగుతాయి. ఓకేనా? ఇమేజ్ ఫార్మేషన్స్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, ఓకేనా? మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.